నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను లక్ష్మి ఆపరేషన్ కగార్ మావోయిస్టులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఆ పార్టీకి చెందిన కీలక నేతలను ఒక్కొక్కరిగా ఏకిపారేస్తుంది. దీంతో మావోయిస్టుల ఉనికి ప్రమాదంలో పడే పరిస్థితులు వచ్చాయి. కానీ తమ విప్లవోద్యమం ఇంకా బతికే ఉందని నిరూపించే ప్రయత్నం చేస్తోంది మావోయిస్టు పార్టీ. కొంతమంది నేతలు ప్రాణాలు కోల్పోయినంత మాత్రాన ఉద్యమం ఆగదని చాటి చెప్పాలని భావిస్తోంది. అంతేకాదు ఈ ఉద్యమం రానున్న రోజుల్లో మరింత తీవ్రతర రూపాన్ని దాల్చుతుందని వార్నింగ్ ఇస్తోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. దండకారణంలో అత్యంత కీలకమైన మావోయిస్ట్ నాయకుడు హిడ్మా. ఆయన ప్లాన్ చేస్తే ఆపరేషన్ ఖచ్చితంగా సక్సెస్ కావాల్సిందే. ఒక్కసారి స్కెచ్ చేస్తే టార్గెట్ మిస్ అయ్యే ఛాన్సే లేదు. అలాంటి నేత ఇటీవల ఏపీలోని మారేడుమిల్లిలో జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యారు. ఇది మావోయిస్ట్ పార్టీకి కోలుకోలేని దెబ్బ. నిజానికి కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టినప్పటి నుంచి మావోయిస్ట్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. కీలక నేతలను భద్రతా బలగాలు మట్టుబెడుతున్నాయి. మరి కొంతమంది పోలీసులు ఎదుట లొంగిపోతున్నారు. దీంతో ఆ పార్టీ మనుగడ కోల్పోయే పరిస్థితులు వచ్చేశాయి. ఈ క్రమంలోనే మావోయిస్టు పార్టీ విప్లవోద్యమం ఎప్పటికీ ఆగే ప్రసక్తి లేదని చాటి చెప్పే ప్రయత్నం చేస్తోంది. ఇక తాజాగా మావోయిస్టు పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్ కీలక పిలుపునిచ్చింది. ఆపరేషన్ కగార్ వలన పార్టీకి తీవ్ర నష్టాలు జరుగుతున్నప్పటికీ విప్లవోద్యమం ఇంకా జీవించే ఉంటుందని చెబుతోంది. అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ పార్టీని విప్లవోద్యమాన్ని కాపాడాలని సూచిస్తోంది. దళారీ నిరంకుశ పెట్టుబడిదారీ భూస్వామ్య వర్గాల కూటమికి వ్యతిరేకంగా బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు ఆర్ఎస్ఎస్ బీజేపీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా గెరిల్లా పోరాటాన్ని తీవ్ర రూపం చేయాలని పిలుపునిస్తోంది. ఈ నేపథ్యంలోనే మావోయిస్ట్ పార్టీకి చెందిన ప్రజా విముక్త గెరిల్లా సైన్యం 25వ వార్షికోత్సవాలను వచ్చే నెల 2 నుంచి 8 వరకు దేశవ్యాప్తంగా విప్లవోత్సాహంతో జరుపుకోవాలని సూచిస్తోంది. ఈ క్రమంలోనే సీఎంసీ పేరుతో 16 పేజీల సందేశాన్ని రిలీజ్ చేసింది. అయితే గతేడాది డిసెంబర్ నుంచి ఈ నవంబర్ వరకు అంటే సుమారు 11 నెలల వ్యవధిలో యావత్ దేశ వ్యాప్తంగా 320 మంది మావోయిస్టు కామ్రేడ్లు అమరులయ్యారని సీఎంసీ లేఖలో తెలిపింది. వీరిలో పార్టీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బసవరాజు, 8 మంది సెంట్రల్ కమిటీ సభ్యులు, 17 మంది రాష్ట్ర కమిటీ స్థాయి నేతలు ఉన్నారని పేర్కొంది. కేవలం ఒక్క ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనే 243 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిణామాలన్నీ మావోయిస్టు పార్టీతో పాటు విప్లవోద్యమానికి తీవ్ర నష్టాన్ని కల్పిస్తుందని సీఎంసీ తెలిపింది. ఇక ఇదే సమయంలో ప్రజా విముక్త గెరిల్లా సైన్యం 25వ వార్షికోత్సవాల సందర్భంగా పార్టీ నాయకత్వం కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకుంది. నాయకత్వ బలగాల సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు గెరిల్లా యుద్ధ నియమాలను ఖచ్చితంగా అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా అటవీ, మైదాన పట్టణ ప్రాంతాలలో రాజకీయ సామూహ్య కార్యకలాపాలను విస్తరించడంపై దృష్టి పెట్టనున్నట్లు పేర్కొంది. మొత్తంగా నాయకుడు మరణించినంత మాత్రాన ఉద్యమం ఆగదని చాటి చెప్పేందుకు మావోయిస్టు పార్టీ కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే హతమైన హిడ్మా స్థానాన్ని భర్తీ చేయబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఆయన స్థానాన్ని టాప్ కమాండర్ గా ఉన్నటువంటి బర్సిదేవాతో భర్తీ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక్కడ మరో ముఖ్య విషయం ఏంటంటే బర్సిదేవా 30 ఏళ్లకు పైగా మావో దళంలో కొనసాగుతున్నారు. అంతేకాదు ఆయన కూడా హిడ్మా సొంతూరు అయిన పువర్తి గ్రామానికి చెందినవాడే కావడం విశేషం. అలాగే హిడ్మాతో కలిసి బర్సిదేవా ఎన్నో కీలక ఆపరేషన్లు నిర్వహించారని సమాచారం. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. మరి ఆపరేషన్ కగార్తో మావోయిస్టు పార్టీ తుడిచిపెట్టుకుపోతుందా, లేక విప్లవోద్యమం తగ్గేదేలే అంటున్న మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు ముందుకెళ్తాయా? మావో పార్టీ ప్రకటన నేపథ్యంలో ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయి అనేది వేచి చూడాల్సిందే.